Step into value zone hyper mart button cheru ఏంటి బానగారు చెప్పండి సార్. మీరే చెప్పాలి. మీరు ఇటు ఉంటే కొద్దిగా మాట్లాడడానికి ఈజీగా అనుకున్నాం. బేసిక్గా నేను ఇలా చూడగలుగుతా, ఇట్లా ఆపోజిట్ మరి ఇలా చూస్తే బాగోదు అని. మీకు బాగోదాం, నాకు కంఫర్టే కదండి. అసలు సార్ ఎలా తీసుకున్నారు అసలు క్యారెక్టర్కి ఆ యాటిట్యూడ్ కావాలనే తీసుకుంటాం. చూడడానికి అసలు గోష్లు ఎలా చేయాలనిపించింది అంటే భానుగారు, మీ రీసెంట్గా చూసుకుంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు అసలు? అంటే దీంట్లో ఎందుకు అన్ని చాలా సినిమాలు చేశారు ఫుల్ లెంత్. ఇప్పుడు మన నలమల కూడా నేనే కదా మెయిన్ లీడ్. ఎందుకు మీరు అటు ఇటు చూస్తున్నారు, ఏమన్నా భయపెడుతున్నారా? నేనేదో వీళ్ళని ఇలా చూస్తున్నారు, ఎక్స్ప్రెషన్ అలానే వస్తుంది మీరు చెప్తూ ఉంటే. మీరు గమనించారా? నేనే ఎక్స్ట్రా మిమ్మల్ని చూస్తున్నా. మీకు బాగా ఫేవరెట్ సీన్ ఈ మూవీలో? సీన్ ఉంటుంది. సో నాకు ఓకే, ఏంటి బానగారు చెప్పండి సార్. మీరే చెప్పాలి. చెప్పండి సార్ ఏంటి? చెప్పు. అరే అదేంటి, ఇప్పుడు నేను వస్తాను వస్తా ఇక్కడ, చెప్పు ఫస్ట్. ఇప్పుడు మీరే కూర్చున్నారుగా, మీరే వస్తారు. మరి మీరు లేట్గా వచ్చారు, అందుకే ఇక్కడ కూర్చున్నాను నేను. మీరు ఇటు ఉంటే కొద్దిగా మాట్లాడడానికి ఈజీగా అనుకున్నాం. బేసిక్గా నేను ఇలా చూడగలుగుతా, ఇట్లా ఆపోజిట్ మరి ఇలా చూస్తే బాగోదు అని. మీకు బాగోదాం, నాకు కంఫర్టే కదండి. నాకు కంఫర్ట్ లేదు. మీకు కంఫర్ట్ లేదా? లేదు. అసలు సార్ ఎలా తీసుకున్నారు అసలు? అంత అందంగా ఉన్నారు క్యారెక్టర్కి ఆ యాటిట్యూడ్ కావాలనే తీసుకున్నాం. ఈ క్యారెక్టర్ బాగా అంటే చూడడానికి అసలు గోష్లు ఎలా చేయాలనిపించింది? గోస్ట్ లాగా అని కాదు, క్యారెక్టర్. అది మీరు గోస్ట్ అనుకుంటారు, తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరెలా ఫీల్ అయితే అది వాళ్ళ. ఓకే, అంటే భానుగారు, మీ రీసెంట్గా చూసుకుంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు అసలు? అంటే దీంట్లో ఎందుకు అన్ని చాలా సినిమాలు చేశారు ఫుల్ లెంత్. ఇప్పుడు మన నలమల కూడా నేనే కదా మెయిన్ లీడ్. అంటే సరైన సినిమా ఏది పడలేదు పడలేదు అంటే ఇప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. ఎక్కడో దగ్గర సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఏ ఇండస్ట్రీ అయినా కూడా మనకు లక్ ఫేవర్ కావాలి, హార్డ్ వర్క్ ఒకటే కాదు. నేను లక్ని బాగా నమ్ముతాను. అంటే చాలామంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా కలిసి రాదు కొన్నిసార్లు. అలా మేబీ ఏమన్నా ఎక్కడో దగ్గర మనకి నా ప్రయత్నాలను చేస్తూ ఉన్నా, వస్తే చేస్తూ అంటే నాకు సూట్ అవుతాయి అంటే చాలా మూవీలు రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. నేను వద్దులే రోల్కి బాగుంటుందేమో చేస్తే అన్నట్టు అలాంటి రోల్స్ కూడా ఉన్నాయి. ఇవి చేస్తే బాగుంటుంది నాకు అన్న మూవీస్ నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకు మీరు అటు ఇటు చూస్తున్నారు, ఏమన్నా భయపెడుతున్నారా? లేదు అసలు నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు నేనేదో ఏదైతే ఉంది క్రియేట్ చేయడం అనేది అక్కడ సిగరెట్ పట్టుకుని ఏదో కొంచెం రాయల్ గా కూర్చున్నది. అబ్బా అక్కడ క్రియేట్ చేసిన ఆయన ఇక్కడ ఏంటో ఇలా చూస్తున్నారు ఎక్స్ప్రెషన్ అలానే వస్తుంది మీరు చెప్తూ ఉంటే. మీరు గమనించారా? నేనే ఎక్స్ట్రా మిమ్మల్ని చూస్తున్నా. మిమ్మల్ని చూడలేదంటే హీరో గారిని యాంకర్ అయిపోయి. పర్లేదు చెప్పలేదు. పర్లేదా? హీరో గారితో అంటే ఎట్లా అనిపించింది మూవీ? ఆయనతో వర్క్ చేయడం బాగుంది. బేసిక్గా అనురాగ్ నాకు ఈ మూవీతోనే పరిచయం. నాకు బేసిక్గా ముందు తెలీదు. సో చాలా బేసిక్గా ఆ పోస్టర్కి అసలు ఆయనకి అసలు ఎట్లాంటి సంబంధం లేదు. అంటే ఎందుకంటారు పోస్టర్కి దీనికి సంబంధం లేదు అంటే బయట డిఫరెంట్ ఉంటాడు ఆయన చాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ అంటే లుక్స్ అని లేదు. మీరు డిఫరెంట్ ఏంటన్నా కానీ ఏది డిఫరెంట్ అని అడగాల, అంతగా చూడొద్దు. ఎవరైనా చూస్తారు, నచ్చలేదు. ఇప్పుడు నచ్చారని చెప్పారు, ఇప్పుడు నచ్చలేదంటే అలాగే చెప్పలేదు. మిమ్మల్ని ఇందాలే ఓవర్ యాక్షన్ అని చెప్పారండి. ఎందుకంటే కదా ఫ్యాన్స్, భానుగారి ఫ్యాన్స్. అసలు పర్లేదు చెప్పండి. అసలు రిప్లై కూడా ఎవరు ఏదైనా మెసేజ్ చేస్తే అవునా? అసలు నేను చాలా మంది అంటే ఎవరెవరో రిక్వెస్ట్లు మెసేజ్ పెడుతూ ఉంటారు. కంగారు పడ మాకు, నేను ఎంతవరకు పెట్టలేదు మీకు. మరి ఫార్మాలిటీకి ఏం చెప్తారని అడిగాను. అయ్యో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా. బ్రో ఎట్లా ఏమైనా భయం వేసిందా?
లేదు అసలు భయం లేదు, మేము ఫ్రెండ్స్ దాంట్లో సినిమాలో ఫ్రెండ్స్. యా, సో మాకు అసలు భయం అనేది ఉండదు. నేను అంత డెవిల్ కాదులేండి, భయపడించేది డెవిల్ కాదు. అసలు నా voice చూసి మీరే అందరూ portray మీరెందుకు చేశారు. భయపడుతున్నారు అసలు? పోర్ట్రేగర్ మీరు ఎక్కడే నేను చాలా భయపెట్టేశారు 5 soft, నిమిషాలు. చాలా సాఫ్ట్, నేను చాలా ఇన్నోసెంట్, నేను ఇన్నోసెంట్. వాయిస్ గర్ల్ అంతే, మనసు వెన్న. మనసు ఎందంట ఇందాల భయపెట్టింది ఆవిడ. ఎవరిని పెట్టాను భయం నన్ను భయపెట్టారు. లేదు లేదు లేదు, యాంకర్ ని భయపెట్టిన భాను గారు. వేసుకోండి, వేసుకోండి. వేసేస్తారు ఆల్రెడీ. నో ఇష్యూ. ఇప్పుడు నిజం చెప్పు, లొకేషన్ లో ఎప్పుడన్నా నేను బెదిరియడమా, సీనియారిటీ అరే నేను 4 సినిమాలు చేసా కదా, ఈ అబ్బాయి కొత్తగా వచ్చిండా లేదు లేదు లేదు, ఏ అసలు అట్లాంటిది ఏం లేదు. చెప్పాలా అని ఆవిడ ముందే అనేస్తుంది. అయ్యో లేదు అసలు లేదు, అట్లాంటి అసలు ఆ క్యారెక్టరే కాదు, చాలా సాఫ్ట్ పర్సన్ యాక్చువల్లీ. లేదనుకుని చెప్పే భయ పర్లేదు. లేదు నిజం, అది సాఫ్ట్ పర్సన్ యాక్చువల్లీ. నువ్వు ఏం చెప్పినా అక్కడ చదివేస్తుంది. ఇక్కడ ఏముందో అక్కడ అది నిజం, అది వస్తుంది. అది డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఏదైనా. డైరెక్టర్ గారు నేను పట్టించుకోవాలన్నా అడగండి. ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి. భాను గారి గురించి. భానుగారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను, ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ చాలా చెప్పాను. భానుగారికి అయితే అంతమంది చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అయితే ఇది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. అంటే సరైన సినిమా అని చెప్పచ్చా? సరైన సినిమా అనేది 200% చెప్పొచ్చు. ఓకే. అంటే ఏదైనా ఆఫ్ స్క్రీన్ ఏమని చెప్పొచ్చు కదా? ఆఫ్ స్క్రీన్ కాదు, ఇప్పుడాక మనకి రిలీజ్ అయిన ఆఫ్ స్క్రీన్లో చెప్పాల్సిన పర్సన్స్ కాదు. షూటింగ్ టైంలో ఏదైనా ఆఫ్ స్క్రీన్ చెప్పమని, ఆఫ్ స్క్రీన్ అంటే మీరే లేదు సార్, జనరల్ గా ఏమంటారంటే భాను గారు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఎలా ఉంటారు ఆయన సినిమాలో కాదు క్యారెక్టర్ కోసం కదా. దాకా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా ముఖం మీద మాట్లాడేస్తాను, అది కాస్త కొంతమంది హట్టింగ్గా ఉంటుంది అది అంటే, కానీ అది ట్రూ అండి. అదేంటంటే తన మనసులో ఏముండదు, అని చెప్పాల్సింది కూడా బాల్డ్గా చెప్పింది అది, అంతే వేరే ఏం లేదు. కానీ చాలా సెన్సిటివ్ చెప్పాలంటే, అంటే డేరింగ్ అండ్ డాషింగ్ లాగా ఉన్నారు. పైకి కాదండి, పైకి గెలగల మాట్లాడేస్తే కానీ సెన్సిటివ్గా ఒక అమ్మాయి. నాకు ఎక్కడ కనిపించట్లేదు సార్ అది కొంతమంది అందరికి. ఇప్పుడు ఇందాక ఒకటి సోనాక్షి చెప్పింది అనమాట, ఒక మనిషిలో 3 ఉంటారట. 3 ఒక మనిషి ఒకలాగే అందరికి కనిపించడు, అర్థమవుతుంది. అంటే మీలో ఎంతమంది ఉన్నారని? నాలో ఎవ్రీ పర్సన్ హ్యాస్ 3 గెటప్స్, 3 angles. 3 ఒక పర్సన్కి 3 angles ఉంటాయి. ఇప్పుడు ఆ 3 angles అంటారు. నాకు కూడా కరెక్ట్ గా అనిపించింది. మీలో 2 angles కూడా ఒకటే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పాలా, ప్రతి ఒక్క మనిషిలో మనం ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాము, మన ఇన్నర్ సైడ్ థాట్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే అందరి దగ్గర షేర్ చేసుకోము కదా, ఆ ఒక ఫేస్ ఇన్నర్ మనది అసలు మనం ఏంటి అనేది మనకు ఒకటి ఉంటుంది లోపల. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఒకలాగా ఉంటారు, నిజంగా బయట వాళ్ళకి ఇంకోలా ఉంటాం మనం. అంటే మన ఫ్యామిలీ ట్రీట్ చేసి బయట వాళ్ళు ట్రీట్ చేయముగా, అలాంటి మనం ఆలోచించిన అన్ని బయట వాళ్ళకి చెప్పముగా. సో అలాగా నిజంగానే ఒక మనిషిలో 3 ఉంటాయండి థాట్స్. అంటే 3 కనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటారు. ఓకే, మీరే 3 అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. మీ స్కూల్ డేస్ నుంచి ఇప్పటిదాకా ఎవరైనా 3 మీరు ప్రపోజ్ చేయడం కానీ మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? మీరే 3 అన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 3 ప్రపోజ్ చేస్తారు. మీరు కూడా ఉన్నారు. చెప్పండి పర్లా, ఇక్కడ నిజం ఒకటి చెప్పమంటావా? అసలు యాక్చువల్గా నాకు అనురాగ్ ఇక్కడ దీంట్లో ఈ మూవీలో మా ఇద్దరు చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్ ఉంటాం. ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి కనెక్షన్ లవ్ అని చెప్పకూడదు కానీ చెప్తాను. సినిమా కంప్లీట్ చెప్పట్లేదు సార్, జనరల్ గా మూవీ గురించి చెప్తున్నాను. నేను అనురాగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, నిజంగా బయట కూడా ఫ్రెండ్లీగా ఉంటాం. యాక్చువల్ మేము ఇద్దరం జిమ్ మీరు నన్ను టాపిక్ లేదు అనురాగ్ జిమ్ ఫ్రెండ్ ఆల్సో. జిమ్ ఫ్రెండ్ కదా, ఆ సినిమా తర్వాత జిమ్ ఫ్రెండ్. మీరు చెప్పండి తమలో ఏమేమి ఉన్నాయో. నేను చూసినంత వరకు అయితే షీఈ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. అసలు మీకు అట్లా అనిపిస్తుంది, బట్ షీఈ్ వెరీ సాఫ్ట్. జిమ్ లో ఏమైనా లేదు లేదు అసలు కెమెరా ముందు వెనక అట్లా కాదు కానీ ఓపెన్లీ స్పీకింగ్ నేను ఎవరు కెమెరా ఆఫ్ మీరు అనురాగ్ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. బ్రో నువ్వు చెప్పు రెండోది ఏంటి? అదే అంటే 3 ఉంటాయి అని ఆవిడే చెప్పారు కదా. నాలో ఇంకా ఎక్కువే ఉంటాయి, బయట కనిపిస్తాం మనం. ఇప్పుడు నువ్వు బయట 1000 ఫేసెస్ చూపించచ్చు. ఆన్ కెమెరా ఎలా ఉంటావు నువ్వు? ప్రొఫెషనల్ గా ఉంటావు. కానీ మీరు ఉన్నారు కదా, అసలు ప్రొఫెషనల్ గా ఎక్కడ ఉన్నావు? నార్మల్ గానే ఉన్నావు. నువ్వు అలా యాంకరింగ్ చేస్తున్నావు, మరి మీకు అర్థం కావాలి, అది మీరు ఒక ఆర్టిస్ట్. ఒకటి అదే చెప్తున్నా, నేను యాక్టర్ కాబట్టి నీకు చెప్తున్నా. నువ్వు జనరల్ గా ఎలా యాక్టింగ్ చేస్తున్నావు అంటే నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు, ఎలా ఉంది, మీరు ఎంతమంది ప్రపోజ్ చేస్తారు, మీరు ఏం చేస్తారు,
అది మొత్తం ప్రపోజ్ మీదే వెళ్ళాలి డైరెక్టర్ గారిని కూడా సినిమా లాగాలి గురించి ఇక్కడ. కాదు ఇది. అదే సినిమా ప్రపోజల్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. Okay. సరే ఓకే నీకు పర్సనల్ క్వశ్చన్స్ కావాలంటే వెయ్యి మంచిగా నీట్. ఇందాక ఏమన్నా భానుగారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు ఈ అబ్బాయి అన్నాడు, భానుగారు నేను చాలా సాఫ్ట్ గా చాలా సింపుల్ క్వశ్చన్స్ చేస్తానండి, నాకు అంత ర్యాష్ గా అంత ఇట్లా వద్దండి అని అంటే అసలు ఎవరితో గొడవ వాడలేదు. జస్ట్ ఇక్కడ భానుగారు ఫ్యాన్స్ చూస్తున్నారు, ఎవరు ఇక్కడ ఇద్దరు ర్యాష్ గా మాట్లాడుతున్నారు. ర్యాష్ ఏముంది చెప్తున్నాను, నువ్వు వేసే క్వశ్చన్లకు నేను చెప్తున్నా. మీరు మాట్లాడడానికి భయం వేస్తుంది ఇక్కడ మేము మాకు. నిజం చెప్పినా కూడా చెప్పండి పర్లేదు అవి తంతాను మిమ్మల్ని అట్లా మాట్లాడితే ఏం చేస్తాం నీతో. నిజం చెప్పినా ఒప్పుకోవట్లేదు, నమ్మట్లేదు నువ్వు. ఆ అబ్బాయి మిగిలిన 2 క్యారెక్టర్స్ చెప్పు, ఒకటి సాఫ్ట్ చెప్పు. క్యారెక్టర్ ఒకటి సాఫ్ట్ పర్సన్ అంటే ముగ్గురు డిఫరెంట్ అంటే 3 టైప్ ఆఫ్ పీపుల్స్ కి డిఫరెంట్ గా కనిపిస్తాం మనం అనేది. అది ఆ 2 కూడా చెప్పు, నీకు ఎలా కనిపిస్తున్నారని. నాకు యాజ్ అ ఫ్రెండ్ షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. ఎవరిని ఎందుకు భయపడిస్తాను. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, యాజ్ ఎ డైరెక్టర్ గా క్యారెక్టర్ గురించి చెప్పమంటారా సినిమా గురించి చెప్పమంటారా? ఫస్ట్ చెప్పండి. క్యారెక్టర్ గురించి చెప్పండి ఫస్ట్. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు దాకా తను నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తను చేయలేదు. చాలా స్టైలిష్ లుక్తో ఉంటుంది క్యారెక్టర్, యాటిట్యూడ్ ఉంటుంది క్యారెక్టర్లో. సినిమాలో ఎన్ని కోణాలుగా చూపించారంటే ఎన్ని యాంగిల్స్ గా చూపించారు? యాక్చువల్గా అది చెప్పకూడదండి. సినిమా చూసిన తర్వాత ఎన్ని కోణాలు ఎన్ని యాంగిల్స్ అనేది ఆడియన్స్ చూస్తారు. అది నార్మల్ గా చెప్పండి, సినిమా అక్కడ స్టోరీ మాకు జస్ట్ ఆవిడని ఎట్లా చూపించారు. ఆవిడ బాగానే హార్డ్ వర్క్ చేసింది. అంటే యాక్చువల్గా మ్యాక్సిమం నైట్ కాన్సెప్ట్స్ చేసింది అనమాట. నైట్ సీక్వెన్సెస్లో చేసాం, నైట్ షిఫ్ట్స్ చాలా చేసాం అనమాట. ఫుల్ నైట్ కాస్త తను బాగానే కోఆపరేట్ చేసింది, బాగా చేసింది. మార్నింగ్ వరకు చేసాం, నైట్ నుంచి బాగా కోఆపరేట్ చేసింది, బాగా చేస్తాం అందరు ఎవ్రీబడి. ఓకే డైరెక్టర్ గారు, ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ప్రొడ్యూసర్ గారికి ఏ కంటెంట్ నచ్చి యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు మేడం చంద్రజ మేడం, యాక్చువల్గా ఆవిడ మూవీ బఫ్ అండి. ఓకే. చాలా అంటే ఎంత ఇంట్రెస్టెడ్ అంటే ఎంత ప్యాషనేటెడ్ అంటే ఆవిడ మేడం గారి గురించి చెప్పాలంటే, లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ 18 hours ఏదైనా సరే మూవీస్ రెగ్యులర్గా నేను హాలీవుడ్ మూవీ చూడండి నేను పట్టుకోనండి, అంత ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అనమాట. ఎందుకంటే ఆవిడ సినిమా లవర్ అవ్వటం వలన నేను కథ చెప్తాను ఇమీడియట్లీగా ఆవిడ విజువలైజ్ చేసుకొని వెళ్దామండి గో ఫర్ షూట్ అన్నట్టుగా చెప్పారనమాట. ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లోనే ఆవిడ ఓకే చేశారు. ఆవిడేంటంటే ఒక థ్రిల్లింగ్గా ఉండే ఎలిమెంట్స్ కానీ హర్రర్ ఎలిమెంట్స్ కానీ బాగా లైక్ చేస్తారు. యాక్చువల్గా నాది కూడా జానర్ ఏంటంటే కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్ జానర్, హర్రర్ టచ్ ఉంటుందండి. ఓకే. అది ఫిల్మ్ చూసిన తర్వాత స్టోరీ ఎట్ నుంచి ఎట్లా టర్న్ అవుతుంది ఏంటంటే ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. వేగ్గా ఉండే క్యారెక్టర్ ఒక్కటి కూడా ఉండదు కథలో, ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఒక భానుశ్రీ గారిని కానీ కొత్తగా చూస్తారు, నెక్స్ట్ సోనాక్షి వర్మ కానీ, అనురాగ్ కానీ, ఇంకొక అమ్మాయి సోనాక్షి కాన్సెప్ట్ అని ఇంకొక అమ్మాయి ఇంకా ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అమ్మాయి కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం ఎవ్రీథింగ్. సమీర్ గారు వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అంటే సార్ ఇప్పుడు ఒక సినిమాకి క్యాస్టింగ్ అనేది మినిమం పెద్దవాళ్ళు లేకపోతే కానీ సినిమా ఆడలేదు ఈ రోజు. అట్లాంటిది మీరు ఈ స్టోరీ చెప్పి క్యాస్ట్ వీళ్ళనే తీసుకుంటాను కానీ ఎట్లా యాక్సెప్ట్ చేశారు? పెద్దవాళ్ళు అనేది కాదండి, అంటే మినిమం గుడ్ క్యారెక్టర్స్, పర్ఫార్మర్స్. ఓకే. పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళు గుడ్ క్యారెక్టర్స్ అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. అది ముందు స్టార్టింగ్ భాను గారిని తీసుకున్నారా? ఎస్. ఓకే. అంటే మనకి ఒక క్యారెక్టర్ మీకు చూసిన తర్వాత మూవీలో భాను గారు ఈ క్యారెక్టర్ ఎందుకు యాక్ట్ అనేది నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. రేపు మూవీ చూసిన తర్వాత అది ట్రూ అని చెప్పి నమ్ముతారు. భయపడతారంటారా చూసిన? భయపడతారని కాదు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు, భయపడితే ఎంజాయ్ చేస్తారు అంతే. ఓకే. అనురాగ్ మీకు ఎట్లా అనిపించింది స్టోరీ చెప్పండి? మీరే హీరో అన్నారు. ఈ హీరో అనేది ఏం లేదండి దీంట్లో. దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో హీరో. అంటే అన్ని ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళే హీరో. దీంట్లో అన్ని క్యారెక్టర్స్ కలిపి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా బాగా చేశారు. అసలు చాలా బాగా చేశారు. అది నాకు బాగా నచ్చింది అంతా. అది నచ్చి ప్లస్ నా క్యారెక్టర్ కూడా నాకు బాగా, అంటే ఫస్ట్ చెప్పినప్పుడు నచ్చేసి ఇంకా ప్రొసీడ్ అయిపోయాము. అది ప్రొసీడ్ అయిపోయా. ఓకే. నెక్స్ట్ బాగా చెప్పవాలి, మీరే చెప్పాలి. మిమ్మల్ని అడగక్కరా, చూస్తున్నా సరిపోతున్నా. చూడండి అట్లే చాలా చూస్తాను. ఇప్పుడు అడగచ్చా? నో ప్రాబ్లం. సరే ఇంకేం విషయం నాకు ఆగలేసింది సార్. ఇంకా టైం ఉంది. ఈ యాంగిల్ చాలా బోర్ అనిపిస్తుంది నాకు. కంటెంట్ వెళ్ళొద్దు. చెప్పు పవన్. ఓకే. మీరు బోర్ అంతా నవ్వుతూ చేస్తున్నారు అంటే బాగానే చేస్తున్నారు. అంటే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చారు, మినిమం 5 weeks ఉన్నారు BB2.
అంటే బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళకి సరిగ్గా మూవీ ఆఫర్స్ ఉండవు, చాలా దాకా ఏదో బిగ్ బాస్ అనేది నెక్స్ట్ టైం ఉండదు బాగా గ్రోత్ అవడానికి ఆర్టిస్టులకి అన్నట్టు. దీని గురించి లేదండి అసలు దానికి దీనికి సంబంధమే లేదు. నిజంగానే డైరెక్టర్కి నచ్చి ఈ అమ్మాయి బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాతే కదా సినిమాలు వచ్చినాయి. నాకు ఐ థింక్ సార్ కూడా బిగ్ బాస్ సార్ నన్ను అంటే నాకు తెలిసి అంటే మీరే డౌట్ అడుగుతున్నారు. అంటే కొంతమందికి బిఫోర్ నుంచి తెలుసు, కొంతమందికి ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ బిఫోర్ కూడా నేను చాలా చేశాను, చిన్నవైనా కూడా కొంచెం చేశాను ఎక్కువ. సో అలా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నాకు ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమా హీరోయిన్స్ ఛాన్స్ రావడం, చాలా సినిమాలు చేశాను నేను. తమిళ్లో కూడా ఒక మూవీ చేశాను, కన్నడలో ఒక మూవీ చేశాను, అండ్ ఇప్పుడు తెలుగులో కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 మూవీస్ చేశాను. సో ఇవన్నీ ఆల్మోస్ట్ నాకు ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చింది. అలా బిగ్ బాస్ లో నుంచి వచ్చి రాగానే వీళ్ళకి ఏం ఆపర్చునిటీ ఉండదు అనేది అసలు. అంటే సరైన క్యారెక్టర్, సరైన సినిమా పట్టలేదు బిగ్ బాస్ వాళ్ళకి. లేదండి అసలు దానికి దీనికి సంబంధం లేదు. నేను దానికి అసలు అగ్రి చేయను. ఎందుకంటే బిగ్ బాస్ వల్లనే అంత ఫేమ్ వచ్చినప్పుడు ఎందుకు ఆపర్చునిటీస్ అంటే మూవీస్ రావు? వస్తాయి, పక్కా వస్తాయి. మేబీ కొంతమందికి లక్ కలిసి రాకపోవచ్చు, కొంతమందికి మేబీ వేరే. ఇప్పుడు నేను ఉన్నాను ఆఫ్టర్ బిగ్ బాస్, నేను సినిమాలు చేసుకుంటూ వచ్చాను, అండ్ అలాగే నేను అట్ ద సేమ్ టైం నేను టీవీ షోస్ కూడా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు రెండు కూడా అట్ ఏ టైం నేను అవి ఇవి చేసుకుంటూనే వచ్చాను అనమాట. సో అట్లా ఏం లేదు, ఎవరి జోన్ వాళ్ళకు ఉంటుంది అంతే. కొంతమంది బిగ్ బాస్ చేసిన చాలా సెలబ్రిటీస్ మళ్ళీ టీవీకి రాలేదు. మీరు తెలుసుంటే బిగ్ బాస్ చేసిన సెలబ్రిటీస్ చాలా మంది టీవీకి మళ్ళీ రాలేదు. అలా అని చెప్పి ఇప్పుడు నాకు అట్లా కాదు. నేను బిగ్ బాస్ చేసిన తర్వాత నుంచి టీవీకి వచ్చా, సినిమాలు చేసా, క్యారెక్టర్స్ చేసా, హోస్టింగ్ చేసా, చాలా చేశానండి. ఎవరి వే వాళ్ళది అనమాట అంతే. ఓకే, అంటే రీసెంట్ గా రతిక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు వెళ్ళారు, సపోర్ట్ చేశారు అన్నారు కదా. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు నార్మల్ గా? పల్లవి ప్రశాంత్ అని. పల్లవి ప్రశాంత్ ఎందుకంటారు? బాగా ఆడుతున్నాడు, అంటే కామన్ మ్యాన్ గా వచ్చి రైతు బిడ్డ, అంటే నిజంగానే రైతు బిడ్డ, బట్ అయినా వచ్చి ఇంతవరకు సస్టైన్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ లో మంచి మంచి సెలబ్రిటీస్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ బిగ్ బాస్ ఉల్టా కూడా చాలా మంది ఆయన ఎవరో కామనర్ ఎవరికి తెలియదు. పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో ఒక సమ్ వీడియోలో ఏమో చేసే ఒక పర్సన్. యాక్చువల్ ఓపెన్ గా నాకు తెలియదు పల్లవి ప్రశాంత్ ఎవరో. బిగ్ బాస్ చూసినాక చాలా మంది పల్లవి ప్రశాంత్ ఎవరి పల్లవి ప్రశాంత్ నేనే అనుకున్నా. అలాంటి ఒక అబ్బాయి ఇప్పుడు అంతమంది సెలబ్స్తో ఉండి ఆయన గేమ్ స్ట్రాంగ్ ఆడుకుంటూ ఇంతవరకు సర్వైవ్ అయిందంటే ఇట్స్ నాట్ జోక్. అది బిగ్ బాస్ హౌస్ లో. అంటే స్పై ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి కదా అందరికి. అవును, గ్రూపిజం అనేది మీరున్నప్పుడు కూడా ఉందా? ఆబ్వియస్లీ ఉంది. అంటే కొంతమంది గ్రూప్ కలిసి స్టార్ మా బ్యాచ్ అని ఇలాగా బ్లేమ్ చేస్తుంటారు. నో, నేను స్టార్ మా బ్యాచ్ అనేది అలా అయితే నేను చెప్పను. బేసిక్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, బయట తెలిసిన వాళ్ళు లోపలికి వెళ్ళాం అనుకుంటారు బేసిక్ గా వీళ్ళు బ్యాచ్. అది ఇప్పుడు కొంతమందికి కనెక్ట్ అవుతారు. 16 మంది 18 మంది ఉన్న చోట మనం 16 మందితో కనెక్ట్ కాగా 17 మెంబర్స్ ఉంటారు. నేను ఒక 17 మెంబర్లు ఒక మెంబరు. 16 మందికి నేను నచ్చాలని రూల్ లేదు, నేను 16 మందికి నచ్చాలని రూల్ లేదు. అసలు నచ్చరట్లా. మనకు సెట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకరే ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు. ఇప్పుడు గేమ్ పరంగా స్ట్రాటజీ ప్లేస్ నడుస్తున్నాయి ఎక్కువ. నువ్వు ఇట్లాను అట్లాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ ఎవరు వాళ్ళ ఒక ముగ్గురు, అంటే ఒక జోన్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు ఒక జోన్లో ఉన్నారు. అర్జున్ ఆ అబ్బాయి ఇండిపెండెంట్గా ఆడుకుంటున్నాడు. సో అందరు కనెక్ట్ అవ్వాలని. ఇప్పుడు అర్జున్ మన వైల్డ్ కార్డ్ వెళ్ళిండు, ఆయన ఎవరు కనెక్ట్ కాలే. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు, ఆయన స్ట్రాటజీ. జనరల్లీ ఏంటంటే కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. కొంతమంది ఎమోషనల్లీ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్షిప్ వాల్యూ ఎక్కువ ఇచ్చింటారు, రిలేషన్స్కి వాల్యూ ఎక్కువ ఇచ్చేటోళ్ళు ఉంటారు. అది అంతే, వాళ్ళ డిపెండ్ అంతే, వాళ్ళ గేమ్ ప్రకారం అంతే. సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి మంచి, అంటే వాయిస్ కొంచెం బేస్గా కదా, డైలాగ్ చెప్పొచ్చు. డబ్బింగ్ యాక్చువల్ ఏం చెప్పలేదు, మా సార్ వద్దన్నారు. గుర్తుండదు అట్లీస్ట్. నిజంగా లేదు, ప్రాంప్టింగ్ అని ఇచ్చుంటారు కదా సైడ్ నుంచి. ప్రాంప్టింగ్ ఏం చేయలేదు నాకు తెలిసి, ప్రాంప్టింగ్ డైలాగ్స్ ఏం లేవు. పర్మిషన్ ఇవ్వండి ఒక డైలాగ్ నిజంగా అదే మరీ కంప్లీట్ గా ఇట్లా ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా డైలాగులు ఉన్నాయి. ఏం చెప్పాలి? మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మీరు దయ్యంగా చేశారు. ఇప్పుడు అరసాను అనుకుని లేచి పర్లా ఇక్కడే ఉంటారు. భరిస్తున్నాను కదా సార్, చూస్తున్నాడు. అనవసరంగా పర్లేదు, నేను దయ్యంగా ఉండి ఒక మనిషిని చంపేస్తా. పెట్టుకోండి, మేము దయ్యానికి సమర్పించి నేను డైలాగ్ అంటే యాక్టింగ్ బాగా చేస్తా. చెప్తాను, గుర్తులేదు నిజంగా. మరి అంత పాపులర్ రీక్రియేట్ ఏం చేయండి ఒక్క సీన్. మీతోనే చేస్తా, ఇంకెవరితో చేస్తా అట్లా అనుకుంటే. ఓకే చేద్దాం. ఫోన్ ఇస్తే కాల్ చేసి అంటాక ఎక్కడున్నావు, ఏమంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఏమి లేవు అసలు. జనరల్ వెళ్తూ ఉంటుంది సినిమా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే నువ్వు ఏమేమి అనుకుంటున్నావు? ఇప్పుడు నేను రామ్ చరణ్ తేజ్, ఒక ఎన్టీఆర్, ఒక కాజల్ కాదు కదా, ఒక ఇంపార్టెంట్ రోల్ చెప్పడానికి. చాలా వాయిస్ కదా,
కొద్దిగా ఇదేం డైలాగ్ ఉంటుంది. నాకు ఎవరైతే డబ్బింగ్ చెప్పారు సినిమా అమ్మాయి ఉంటే నేను చెప్తా. అమ్మాయి ఉంటే చెప్తా. ఇప్పుడు అమ్మాయిని వాయిస్ అదే కదా మరి జనాలుగా అదే కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మన అదేంటి భానుగారు కదా డబ్బింగ్ చెప్పలేంది అని అనుకుంటారు. చాలా ఏం లేదు, నిజంగా చెప్పాలంటే అంత అంటే డైలాగ్ వర్షన్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది రోల్, అంతే. అది మాకు చెప్పగలుగుతాం. డైరెక్టర్ గారు అంటే మీకు తను చెప్పిన డైలాగ్ నేను చెప్తానండి. తన ఫ్రెండ్తో అంటుంది అనమాట, సెల్ఫ్ మేడ్ సెలబ్రిటీ అవుతా ఉంటున్నాను కానీ ఇలా స్టేజ్కి పడిపోతాను అనుకుంటున్నాను. గుడ్ డైలాగ్. గుడ్ డైలాగ్. ఓకే. మూవీలో మీరు ఈవిడతో చేసిన బెస్ట్ సీన్, క్లైమాక్స్ సీన్ ఆర్ ఇంటర్వెల్ సీన్ ఏది బెటర్ అంటారు? అంటే 3 కోణాల దాకా ఉంటాయి, చాలా కోణాలు ఉంటాయి అని చెప్పారు కదా, దాంట్లో ఒక యాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే అండి, క్యారెక్టర్స్ని సరౌండింగ్స్ ఉన్న క్యారెక్టర్స్ని క్యారీ చేసే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఎలా పుల్ చేస్తుందంటే ఒకనొక సిచ్యువేషన్లో ఒక 35-40 మినిట్స్ ఒక సింగిల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఆడియన్స్ని కూర్చోబెట్టి సింగిల్ క్యారెక్టర్. అదేంటనేది రేపు మూవీలో మీరు చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది నేను స్ట్రాంగ్గా చెప్పగలను. అది ఇక్కడ ఏం చెప్పడానికి కుదరదు. అదే చూడండి 40 మినిట్స్ ఒక భాను గారిని చూడొచ్చు సినిమాలో అంటే సినిమాలో స్పెషల్ అంటే అదే బేసిక్ ఏంటంటే నేను ఒక 40-50 మినిట్స్ నేనే ఉంటాను స్క్రీన్ మీద. నా యాక్టింగ్ అంటే కంప్లీట్గా నా సరౌండింగ్లో 2-3 ఫోన్ కాల్సే ఉంటాయి, బట్ నేనే మొత్తం ప్లే చేస్తూ ఉంటాను రోల్ అంతా. మామూలుగా బయట ఎక్కడైనా ఒక 2 అమ్మాయిలు అటు ఇటు ఉంటారు, మధ్యలో అబ్బాయి ఉంటారండి. అమ్మాయిలు ఏదైనా తరబడితే అబ్బాయి కవర్ చేస్తాడు. ఇక్కడ అలా కాదు, మీరేం చెప్పేస్తారు అనుకుని ముందే కొద్దిగా భయపెట్టాలని వాయిస్తాను చెప్పారు. స్టోరీలో స్క్రీన్ ప్లే అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. అది ఎక్స్పెక్టేషన్స్కి మేము ఒక డిఫరెంట్గా వెళ్ళాం, అవుట్ ఆఫ్ ద బాక్స్. అది చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను చాలా స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నాను. అది ఓకే. సినిమాలో సాంగ్ పాడారు కదా, గెలుపు తలుపు. అవును. ఎందుకు ఆ సాంగ్ ఎంచుకున్నారు? నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? ఫేవరెట్ క్రష్ ఏంటి? విజయ్ దేవరకొండ. చెప్పండి. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. అరే అదే ఫ్యాన్ ఇప్పుడు అల్లు అర్జున్ అంటే కూడా అంటే అది కాదు, అల్లు అర్జున్ కూడా ఇష్టం, క్రష్ ఒకరు. ఆబ్వియస్లీ అది నేనుంటా అట్లా. నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అడుగు ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని పేరు చేస్తా, నా ఇష్టం. లవ్ ఇంకోరితో చేస్తా, అట్లా ఏం లేదు కానీ అంత సందీప్ రెడ్డి వంగ ఫాలో అయిపోతుంది అంతేగా. అంతే అంతేగా. వరంగల్ కదా, మా వరంగల్. మీ వరంగల్. అంతే. వాయిస్ కూడా వాయిస్ పెట్టేదా సార్? బాగానే ఉంది కదా. అట్లాని కాదు, కొన్ని ఎమోషన్స్ ఉన్నాయండి దాని గురించి. ఆ టైంలో తన వాయిస్ కూడా కొద్దిగా ఇక్కడ మీ ముగ్గురు వాయిస్ లో ఆన్ వాయిస్ టెర్రర్. అవునా? బేస్ వాయిస్. మీరు ఇలా అంటే ఇంకేం చెప్తాడు. ఓకే. మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మూవీలో? ఒక లైన్ డైరెక్టర్ గా స్టోరీ చెప్పండి. నేను చెప్తా. లేదు చెప్పండి. రొమాన్స్ అయినా ఓకే. అన్ని సీన్స్ నాకు అన్ని సీన్స్ బాగా నచ్చాయి అసలు. అంటే మీ ఫేవరెట్ ఒక సీన్ స్టోరీ చెప్పగానే మీకు ఏదో ఒక నా సీన్ కాకుండా నాకు వేరే ఒక సీన్ ఉంటుంది సోనాక్షిది, అది హెయిర్ మొత్తం అది చేసేది, అది బాగా నచ్చింది నాకు. ఆ సీన్ హెయిర్ దయ్యం అంటే దయ్యం కాదు, బట్ అది బాగుండేది, చాలా బాగుండేది. అంటే ఒక అది బాగుందంటే ఆ సీన్ సినిమా చూస్తే అర్థమవుతుంది అది నాకు. అంటే మొత్తం సినిమాలో నా సీన్ కాకుండా ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఒక సీన్ అని చెప్పే పర్మిషన్ ఉందా? అదే హెయిర్ మొత్తం చేసుకుంటే సైకో అయిపోతుంది మొత్తం. అప్పుడు అది బాగా సీన్, చాలా బాగా వచ్చింది సీన్, బాగా నచ్చింది. ఆ పిల్ల పేరు అమ్మాయి హీరో సోనాక్షి. ఇందాక సోనాక్షి ఒక డిస్టర్బ్ అనేది లైఫ్ లో డిస్టర్బ్ అవుతా ఒక చిన్న బాగుంటది, చాలా బాగుంటుంది. సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోకుండా కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని క్యారెక్టర్స్ సొసైటీలో, సేమ్ నెంబర్ ఆఫ్ సొసైటీలో కూడా. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నట్లు స్ట్రాంగ్గా ఉండాలనేది మన కథలో చెప్పాము. అది ఈ మూవీలో ప్రొడ్యూసర్ గారికి ఒక క్యారెక్టర్ పెట్టేశారు డాక్టర్. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. ఓకే. అదే భాను గారు ఏదైనా చెప్పండి. మీరు అలా చూస్తారు కాదు. అనురాగి బాగానే క్వశ్చన్ ఇస్తున్నావు, బాగా వాళ్ళకి ఈయనకి బాగా. మా డైరెక్టర్ గారు కూడా నా దగ్గరకు వచ్చారు, భాను గారు మీరు చెప్పండి. నాకు అర్థమైంది మీ ప్రోమో కట్ చేసుకోవడానికి కదా ఈ ప్లాన్.
మీరుండగా ప్రోమో మీకు డైరెక్టే. పోస్టర్స్ కానీ టీజర్ ట్రైలర్స్ చూసారు కదా, పోస్టర్స్ చూసారు భాను గారు కానీ ఎవ్రీ క్యారెక్టర్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ మూడు ఎలా అనిపిస్తుంది అనేది. ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ ఆల్రెడీ వచ్చింది కదా, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? ఈ టైప్ ఆఫ్ జానర్స్ వచ్చినాయి అని అందరు అనుకుంటున్నారు. రేపు సినిమా చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారని నేను చెప్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థ్రిల్లర్ మూవీస్ కానీ హర్రర్ మూవీస్ కానీ డిఫరెంట్ లైక్ క్రైమ్ సబ్జెక్ట్స్ కానీ నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. కానీ ఒక హర్రర్ కానీ ఒక థ్రిల్లర్ కానీ ఏదైనా సరే క్రైమ్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఆ క్రైమ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడ మేము పాయింట్ చేసాము. అది దాన్ని హైలైట్ చేసి చేయటం జరిగింది. ఎందుకంటే బై బర్త్ ఎవరు క్రిమినల్గా కానీ ఏదైనా సిచ్యువేషన్స్ బట్టి మారిపోతున్నారు. లైక్ ఇప్పుడు స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్స్ ఉంటారండి, వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటనేది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మనం చెప్పాం కదా. బాగా మంచి ఒక సెన్సిటివ్ పాయింట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ మూవీలో. చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకేది డైరెక్ట్? ఇది ర్యాపిడ్ ఫైర్ డైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ అంటే ఎంత అటు ఇటు బాగానే అడుగుతున్నారు, అట్టేది అంటున్నారు కదా, అట్లా అంటున్నారా? ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? బ్లష్ అవుతున్నారు, చెప్పండి. డైరెక్టే ఉంటుంది అన్నారుగా, చెప్పండి. ఎందుకు ఇంత ర్యాపిడ్ ఫైర్? డేట్ నైట్. డేట్ నైట్. పవన్ కళ్యాణ్ గారు. వాట్ పవన్ కళ్యాణ్ గారు? ఏదైనా సే వన్ వర్డ్. అయ్యో ఆయన గురించి చెప్పాలంటే మనం ఏదో సరిపోతాం బాబు. పోనొక్క సెంటెన్స్ చెప్పండి. ఇప్పుడు సరిపోదు, మనకి ఎపిసోడ్ సరిపోదు, సినిమా చెప్పాలి. చెప్పండి. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే, ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఇష్టం నాకు. అండ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన ఫేస్ చూస్తే నాకు ఐస్ నిజంగా నాకు చాలా ఇట్లా జనరల్గా అబ్బాయిలో ఐస్ ఫేస్ ఫీచర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి జనరల్గా, అంత బ్యూటిఫుల్గా ఉండవు ఐస్. నాకు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా నచ్చేవి ఐస్, చాలా షార్ప్ ఉంటాయి ఆయన ఐస్. నిజంగా ఇది నేను చాలాసార్లు నేను అనుకున్నా, మంచి క్వశ్చన్ వేశారు కాబట్టి ఐ లవ్ హిజ్ ఐస్. మంచి క్వశ్చన్ వేసింది నేను కదా, అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నా. కళ్ళు చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయి. నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యూటిఫుల్. మీరు ఎప్పుడైనా కలిసి చెప్పారా? నేను కాటమరెడ్డి చేశా కదా, కాటమరెడ్డిలో నేను ప్లే చేసా అజయ్ క్యారెక్టర్ పక్కన. ఆ రోజు కలిసి చెప్పలేదు, కలిసి వర్క్ చేసా. అల్లు అర్జున్ ఐ లవ్ హిమ్. ఆయన డాన్స్ స్టైల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా డాన్స్ అని కాబట్టి నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్. ఇంత ముందు కూడా చెప్పాను, నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డాన్స్ స్టైల్ కానీ, ఆయన ఏమంటారు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన యాక్టింగ్ చేసే ద వే ఆఫ్ యాక్టింగ్ కొత్తగా ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయి అంటే ఆయన స్టైల్ అంటారు, స్టైలిష్ స్టార్ అని పెట్టారు కదా, నిజంగా అది పర్ఫెక్ట్ యాక్ట్ ఆయనకి. ఎన్టీఆర్ గారు ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది అంటే అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు. ఆయన చూసే మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, ఎన్టీఆర్ గారు కాదు, డైలాగ్ డెలివరీ ఈజ్ అమేజింగ్. ఆయన కూడా ఆయన డైలాగ్ చెప్తుంటే నిజంగా బేసిక్గా నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే, ఎంత పెద్ద సీన్స్ అయినా అట్లా 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 చెప్పేస్తుంటాడు ఆయన. అసలు ఒకసారి ఇట్లా చూడగానే, ఒకసారి ఇట్లా పేపర్ అంటే నేను విన్నా, అండ్ ఆయన ఇలా పేపర్ చూడగానే ఒక 2-3 పేపర్స్ అంటే డైలాగ్ అయినా టక 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 చెప్పేశారు. అసలు అంత మెమొరీ, అసలు వండర్ఫుల్. ఆయన గురించి విజయ్ దేవరకొండ గారు చెప్పగా క్రష్ అని. క్రష్ నాకు వన్ స్మాల్ డౌట్ అడగచ్చా? ఇందాక మీ ఇష్టం ఉన్నారు కదా, లాస్ట్ క్వశ్చన్. ఇష్టం అంటే మీ ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు అడగండి. మీకు నచ్చినట్టే అడుగుతాను. మీరు కంఫర్ట్ అయితే మీకు కంఫర్ట్. ఓకే, విజయ్ దేవరకొండ గారు క్రష్ అన్నారు. అవును. పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్ అని చెప్పారు. ఇష్టం అన్న ఇష్టం. మళ్ళీ అల్లు అర్జున్ గారు ఐ లవ్ హిమ్ అన్నారు. అంటే ఒక్కొక్కరు దాంట్లో ఇప్పుడు హీరోలు తోపు స్టార్లు ఎందుకు అయి ఉంటారు? వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో క్వాలిటీ నచ్చే అయి ఉంటారు కదా. మనకి అందరు యాక్టింగ్ నచ్చకపోవచ్చు, అంటే జనరల్ చెప్తాను, అందరు యాక్టింగ్ నాకు ఒక్కొక్కరు ఒకటి ఇష్టం అని చెప్పాను, అంతేగాని అందరూ ఇష్టం అని చెప్పలే. అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే ఫార్ములా ఫాలో అయిపోవాలంటారు. ఫార్ములా ఇప్పుడు డై హార్డ్ ఫ్యాన్ అంటారు, నువ్వు డై హార్డ్ ఫ్యాన్ అలా మాత్రం నాకు రణబీర్ కపూర్ అంటే పిచ్చికి ఇష్టం. క్రష్ అంటే నిజంగానే దేవర అంటే ఇష్టం. యానిమల్ చూసారా? చూసా. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అట్లాంటి రష్మిక ప్లేస్ లో నేను బాగుండాలి. రష్మిక ప్లేస్ లో ఉంటే బాగుంది అనిపించింది. ఊరికి ఫీల్ అవుతాం కదా అట్లా. ఏదో కళ్ళైనా డ్రీమ్స్ అయినా కళ కదా. డ్రీమ్ ఎప్పుడు బిగ్గే ఉండాలి, బిగ్గే ఉండాలి, తగ్గకూడదు. అసలు యానిమల్ మించిపోవాలి, అంతే, దేనిని మించిపోవాలి.
సార్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ గురించి నేను చెప్పాలంటే ఒక 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని బాగా ఆదరిస్తారండి. థియేటర్కి వస్తారు మంచి సినిమా కోసం. అలాగే మా కలస్తా మూవీ కోసం థియేటర్కి వచ్చి చూస్తారని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. థియేటర్కి వచ్చి చూసే మూవీని ఇది. థియేటర్కి వచ్చి చూసి అది మీరేం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ ఫ్యామిలీ మూవీ, అందరూ అనుకుంటున్న దయ్యం ఏదైనా ఉంటుంది, బట్ అది కొంచెం పార్ట్ ఉంటుంది, బట్ చిన్న పిల్లలు కూడా చూడొచ్చు అలాంటి మూవీ ఇది. విత్ లాట్ ఆఫ్ సస్పెన్సెస్ చాలా ఉంటాయి, అసలు ట్రిక్స్ ఇటు ఉంటాయి, అసలు ఏం అర్థం కాదు ఫస్ట్ నుంచి. బట్ లాస్ట్కి వచ్చేసరికి మీరు అసలు షాక్ అవుతారు, అసలు ఇలా చేశారు అంటే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. సో ప్లీజ్ 15th December వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తారు మూవీ గురించి? మీరు ఒక ఫ్యాన్ కదా ఆయనకి. నేను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పాను. ఇష్టం. ఫ్యాన్ వేరు, ఇష్టం వేరు. ఇష్టం చాలా మంది నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఇష్టం అంటే వేరు, క్రష్ అంటే వేరు, లవ్ అంటే వేరు, డిఫరెన్స్ ఉంటాయి అన్నిట్లో. మీరు ఒక ఆర్జీవి గారి ఫార్ములా ఇంకా ఫస్ట్ అంత సీన్ లేదు. ఆయన నన్ను అసలు దయచేసి పోచొద్దు. ఆయన చాలా పెద్ద, ఆయన ఏమంటారు మహానుభావులతో పోచొద్దు సార్ మీ సామాన్యులని. సో గుర్తుపెట్టుకోండి, మహానుభావులతో సామాన్యులు ఎలా పోలుస్తారు? మన మహానుభావులు ఆర్జీవి గారు చూస్తారు ఈ మాట. నో ప్రాబ్లం. ఆయన సార్ ముందే మాట్లాడడం అంటే ఏం చెప్పాము మూవీ గురించి. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మూవీ గురించి ఏం చెప్తారు అన్న? పూర్తిగా వినలేదు. ఫస్ట్ అందరు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే కాదు, అందరు ఫ్యాన్స్ కి, నా ఫ్యాన్స్ కూడా. సో ఈ December 15th మా మూవీ కలశ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమా చూసి మమ్మల్ని అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంతకుముందు కూడా నాకు ముందు నుంచి ఎప్పటి నుంచో నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా ఈ మూవీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ హారర్ మూవీ కదా, బాగా భయానకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. అసలు అలా ఏం లేదు. దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ సినిమా. అన్ని జోనర్స్ అంటే మన కామెడీ దగ్గర నుంచి, కామెడీ కానీ అండ్ లవ్ సినిమా, ఒక ఫాదర్ డాటర్ లవ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా. సో తప్పకుండా మీరు అందరూ December 15th థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. First of all the best to whole team. Advance congratulations. Thank you. Thank you so much for watching Suman TV. నేను మీ యాంకర్ పవన్.